పండుగ సందర్భంగా బుధవారం గొబ్బెమ్మ కొలువు ఘనంగా నిర్వహించారు. మొగుళ్లూరు గ్రామంలోని రామాలయం వద్ద నుంచి భద్రకాళమ్మ గుడి వద్దకు మేళ తాళాలతో వెళ్లి పుట్టమట్టి తీసుకొచ్చారు. ఈ సమయంలో పలువురు మహిళలకు పూనకాలొచ్చాయి. ఆ మట్టితో గొబ్బెమ్మ విగ్రహం తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనం చేస్తారు. సంక్రాంతి పండుగ నెల రోజుల ముందు నుంచే ఇంటి ముందు అందమైన రంగవల్లులు దర్శనమిస్తాయి. ఆడవాళ్లు పోటాపోటీగా ముగ్గులు వేస్తూ ఉంటారు. ఆ రంగువలల మీద గొబ్బెమ్మలు ఖచ్చితంగా పెడతారు. పెళ్లి కాని ఆడపిల్లలు గొబ్బెమ్మలు పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటిని కాలితో తొక్కరు. ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్లేనని భావిస్తారు. అసలు సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసా? దీని వెనుక ఆధ్యాత్మిక ఆధారమే కాదు, శాస్త్రీయ ఆధారం కూడా ఉంది. సంక్రాంతి సమయంలో వేసే ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మను పెట్టి దాని చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. ఆవు పేడతో కల్లాపు చెల్లి వాటితో తయారు చేసిన గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ మీద నవధాన్యాలు, పసుపు, కుంకుమలు వేసి రంగురంగుల పువ్వుల రేకులతో అందంగా అలంకరిస్తారు. గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు. ముగ్గు మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. ఆవుని గౌరీమాతగా హిందువులు భావిస్తారు. అందుకే ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు. పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. పెళ్లికాని యువతులు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం. ఇక పెళ్లికాని వాళ్లు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్లవుతుందని నమ్ముతారు. గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గొబ్బియలో గొబ్బియలో అనే పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు. కృష్ణుడి మీద గోపికలకి ఉన్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మల నిమజ్జనం కూడా అంటే ఘనంగా చేస్తారు. అయితే ఇప్పుడు ఇలాంటి సంప్రదాయం ఎక్కడో తప్ప కనిపించడం లేదు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగుళ్లూరులో గొబ్బెమ్మల నిమజ్జనం, పూజాది కార్యక్రమాలు ఉంటాయి కనుక మీరు కూడా చూడండి.
గత 11 సంవత్సరాలుగా ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసిన అనుభవంతో నెల్లూరులోని పొగతోట నందు గత 6 సంవత్సరాలుగా ఉన్న సాయి శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ నందు దీర్ఘకాలిక దగ్గు, ఆయాసం, ఆస్తమా, తరచుగా అలర్జీ రావడం, సిఓపిడి, ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వాళ్ల కోసం సాయి శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ నందు చూడబడును. అన్ని రకాల జ్వరాలు మరియు అన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స చేయబడును. అడ్మిట్ సౌకర్యం కలదు. సంప్రదించండి సాయి శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్. అడ్రస్ S2 నుంచి 4వ వీధి చివర, పొగతోట, నెల్లూరు.